అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. ఈరోజు ఈ టాపిక్ ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నాను అంటే దానికి కారణం లేకపోలేదు. ఎందుచేతనంటే నేను చాలా చోట్లకి తిరుగుతున్నాను. చాలా రాష్ట్రాలు తిరుగుతున్నాను. ఎన్నో పట్టణాలు తిరుగుతున్నాను. వెళ్ళడమే కాదు, పత్రి గారు మనకి బోధించినటువంటి అద్భుతమైన సాధన, మానవుణ్ణి మాధవుడుగా మార్చగలిగే, అంటే మానవుడు మాధవుడుగా ఎదగగలిగే సాధన ఆనాపాన సతి. దాన్నే తెలుగులో శ్వాస మీద ధ్యాస అని చెప్పి పత్రిక గారు మనకి చెప్పడం జరిగింది. దాని గురించి చెప్తున్నాం. ఎంచేతంటే దాని మీద ఎంతో ఒక రకంగా నేను రీసెర్చే చేశాను. ఆ విషయాలే మన జూమ్లో చెప్తున్నాను, మన 3 రోజుల క్లాసులో కూడా చెప్తున్నాను నేను. అక్కడ వింటున్నారు చాలా మంది వెళ్ళిన కాడ చెప్తూ ఉంటే. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఎన్నో రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. గైడింగ్ అన్న కాడ ఒక రకంగా ఒప్పుకుంటున్నారు మనం చెప్పాక. మ్యూజిక్ దగ్గర ఎవ్వరు అంగీకరించట్ల, ఒప్పుకోవట్లేదు. దాని ముఖ్య కారణం ఏం చెప్తున్నారంటే పత్రి గారు చేయించారు కదా అంటారు. సీనియర్ మాస్టర్లు కూడా అదే చెప్తున్నారు. ఒకవేళ మన వాళ్ళు కానీ లేకపోతే అక్కడ విన్న వాళ్ళు కానీ వాళ్ళని అడుగుతుంటే అదే మాట చెప్తున్నారు. పత్రి గారే చేయించగలిగింది, ఆయన ఎవడు చెప్పడానికి అని. సరే, వాళ్ళేముంది, అక్కడ విన్నారు మనం చెప్పింది. ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళని ఏమైనా అంటామా, కొడతామా, తిడతామా? మన పని మనం చేసుకుందామని మన వెనకాల మామూలుగానే చేస్తున్నారు. ఇక్కడ ఏమైందంటే మన వాళ్ళు ఎంతో మంది ఇప్పుడు ఇక్కడున్న ప్రాక్టీస్ వల్ల, ఈ మార్నింగ్ జూమ్ తర్వాత ఈ 3 రోజుల క్లాస్ వల్ల అద్భుతమైన మాస్టర్లుగా ఎదిగారు మీరు అందరూ ఇక్కడున్న దాంతో, ఆ గైడెన్స్ వల్ల. మీరు వెళ్ళి ఏం చేస్తున్నారు అంటే ఈ విషయం చెప్తున్నారు.
ఈ మ్యూజిక్ అన్నది, మాటలన్నవి, పాటలన్నవి, ఈ సంకల్ప ధ్యానాలు ఇవన్నీ ధ్యానాలు కావు. శ్వాసమై ధ్యాసే అసలైన సరైన ధ్యానము అని చెప్తున్నారు. చెప్తూ ఉంటే మీకు చాలా రెసిస్టెన్స్ వస్తుంది. ఇప్పుడు మీకున్న పరిధిలో ఏదో కొంతవరకు వివరిస్తున్నారు కానీ, మరి మన వాళ్ళంతా కూడా అక్కడున్న సీనియర్ మాస్టర్ని కన్విన్స్ చేసే స్థాయిలో మీరు లేకపోవడం వల్ల అక్కడ చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఇయే మ్యూజిక్కే. నేను మొన్న కర్ణాటక వెళ్ళినప్పుడు అక్కడ మన క్లాస్కి కొంతమంది ఈ కారణంతో రాకుండా అటెండ్ అవ్వలేదు. ఆయన పత్రి గారు చెప్పింది చెప్పడం అని చెప్పి, కనీసం అక్కడికి వచ్చి విన్న వాళ్ళంతా మీరు చెప్పింది కరెక్టు అన్నారు, అంగీకరించారు. ఇక నుంచి ఇదే చేస్తామన్నారు. తర్వాత చేశారో లేదో అది నాకు అనవసరం. అక్కడ మటుకు ఒప్పుకున్నారు. దానికి ఆ రోజు రోజంతా కూడా అక్కడ దాని మీదే చెప్పాల్సి వచ్చింది. ఇక్కడే కాదండి, ఇండోర్ వెళ్ళాను నేను. 3 డే క్లాస్ పెట్టారు అక్కడ. 100, 125 మంది, 150 మంది అక్కడ చాలా ప్లేసెస్ నుంచి వచ్చారు. అది 3 డే క్లాస్ అక్కడ. ఒక రోజు రోజు పూట దీని మీదే చెప్పాల్సి వచ్చింది. ఎన్నో వాళ్ళు సందేహాలు వ్యక్తం చేశారు. అన్ని క్లారిఫై చేసేసరికి దరిదాపు 2 రోజులు పట్టింది. ఇంకా సబ్జెక్ట్ చెప్పడానికి లేదు అక్కడ. ఆ రకమైన పరిస్థితి వచ్చింది. అంటే ఎంత వివరించాల్సి వస్తుంది. నిన్న గుంటూరు శారదా మేడం ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటే కాదంటున్నారండి, పత్రి గారు చేయించింది మీరు ఎలా అంటారు అని చెప్పి. ఆవిడ ఏదో కొంత చెప్పింది కానీ సరిపోలేదు ఆవిడ చెప్పింది. ఇప్పుడు చివరికి ఎలా ఇచ్చిందంటే ఈ పరిస్థితి, నేను చెప్పేది మీరు చెప్పేది తప్పు అన్న అభిప్రాయం వచ్చేస్తుంది సమాజంలో, మన సొసైటీలో. ఇప్పుడు ఏమైందంటే ఈ ఖండించే వాళ్ళు ఎక్కువైపోయారు. మనం చెప్పేది మీరు చెప్పేదే తప్పు అంటున్నారు. మనం వాళ్ళు చెప్పేది తప్పు అంటే వాళ్ళు మనం చెప్పేది తప్పు అంటున్నారు. ఇప్పుడు మన వాళ్ళకు కూడా ఒక డౌట్ ఏర్పడుతున్నది. ఏమిటంటే ఆ డౌట్, మనం చెప్పేదే తప్ప, ఆ రెసిస్టెన్స్ తట్టుకోలేక, వాళ్ళు కన్విన్స్ చేయలేక ఎందుకు వచ్చిన గొడవ అనే అభిప్రాయంలో కూడా వచ్చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. మన క్లాసులు కూడా పిలవరేమో అనే డౌట్ మన వాళ్ళలో కూడా వస్తుందేమో అని అనుమానం నాకుంది. అంత ధైర్యం ఉండాలిగా దాన్ని కన్విన్స్ చేయడానికి. మరి నేను ఎన్నో రకాలుగా ఎన్నో పాయింట్ల మీద చెప్పుకొచ్చాను. అవన్నీ మీరు 1కి 10 సార్లు చదివి జీర్ణం చేసుకుంటే గానీ వాళ్ళని ఫేస్ చేయలేరు, కన్విన్స్ చేయలేరు. లేకపోతే చివరికి మీరే మారిపోతారు.
అంచేతే ఈరోజు ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. సమాజం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, మెజారిటీ ఏమంటే అదే సత్యం అన్నట్టుగా తయారైంది. వీళ్ళకే డౌట్ వచ్చేస్తుంది, అదే సత్యమేమో అని, అదే కరెక్ట్ ఏమో అని. ఇంకో చిన్న కథ చెప్తాను నేను. పూర్వకాలంలో ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. వాడు సంతలో ఒక మేకను కొని ఇంట్లో పాలు కోసం ఇంటికి తీసుకెళ్తున్నాడు. అంటే పక్క ఊళ్ళో కొన్నాడు, తను ఊరు తీసుకెళ్తున్నాడు. దారిలో నలుగురు దొంగలు, ఈ కథ మీ అందరికీ తెలుసు, ఏదో రకంగా ఆ మేకను కొట్టేయాలనుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే, నలుగురు కూడబలుక్కుని ఈ బ్రాహ్మణుని వెళ్ళే దారిలో ఒక్కొక్క ఫర్లాంగ్ దూరంలో నిలబడ్డారు. వీడు వస్తూ ఉంటే ఆ మేకను తీసుకుని వీడు వస్తున్నాడు. మొట్టమొదటి దొంగ ఎదురయ్యాడు. ఏమన్నాడంటే, ఏమండి పంతులు గారు, విచిత్రంగా ఉంది, మీరు కుక్కను తీసుకెళ్తున్నారేంటి అన్నాడు. వీడు కొంచెం ఆశ్చర్యపోయాడు, కానీ చెప్పాడు, గట్టిగానే చెప్పాడు. పిచ్చోడా, నేను దేన్ని తీసుకెళ్తున్నా నాకు తెలియదు అనుకున్నావా, ఎల్లెళ్ళు, అది కుక్కో మేకో నాకు తెలుసులే అన్నాడు. సరే సార్ మీ ఇష్టం అన్నాడు. చెప్పాను నేను, మీ ఇష్టం అన్నాడు. మరో ఫర్లాంగ్ వెళ్ళేసరికి రెండో దొంగ ఎదురయ్యాడు. ఆడొస్తూ ఆడు నవ్వుతూ, బ్రాహ్మలు కుక్కను తోలుకెళ్ళడం ఏంటి, కుక్కను తీసుకెళ్ళడం ఏంటి అని చెప్పి, దాన్ని మీరు ఎందుకు తోలుకెళ్తున్నారు, తీసుకెళ్తున్నారు, నాకు అర్థం కాలేదు అని చెప్పన్నాడు. ఈ లోపల కొంచెం డౌట్ పడ్డాడు. ఆడు అలాగన్నాడు, ఈడు అలాగే అంటున్నాడు, ఎంతకీ ఇది కుక్క మేక అని దాని ఒక్క చూశాడు. చూస్తే మేకే అది. అని చేత, చాలా చాలా వెళ్ళా, నువ్వేంటి నాకు చెప్పేది, అది మేకో కాదో నాకు తెలియదా అని గట్టిగా మాట్లాడేసరికి, మీ ఇష్టమండి పంతులు గారు, నేను చెప్పాను అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. ఇంకో ఫర్లాంగ్ దూరం వెళ్ళేసరికి ఇంకో దొంగ ఎదురయ్యాడు. వాడు ఏమన్నాడంటే నవ్వుతూ, బ్రాహ్మణులు కుక్కలు తీసుకెళ్ళడం ఎక్కడ చూడలేదు, ఈయనేంటి పిచ్చోళ్ళ తయారయ్యాడు, కుక్కని తీసుకెళ్తున్నాడు, ఏమండి మీకు కుక్కలు తప్ప ఇంకేం దొరకవా అని చెప్పి అన్నాడు. అప్పుడు వీడికి మరీ డౌట్ వచ్చేసింది. మొదట్లో అన్నాడు, ఇంకోడు కుక్కే అన్నాడు, ఈడు కుక్కే అంటున్నాడు, ఏంటి నేను తోలుకెళ్ళేది కుక్కనా, మేక అనుకున్నానే, సంతలో ఏమన్నా పొరపాటున మేక బదులు కుక్కను కొన్నానా, ఇలా ఎన్నో ఆలోచనలు మొదలైనవి. ఇంతమంది అంటూ ఉంటే వీడికి డౌట్ వచ్చేసింది. కానీ
దాని వంక చూసి దాన్ని పట్టుకుని దాని కొమ్ములయ్యి ఉన్నాయి అవన్నీ చూసి కాదు కాదు ఇది మేకే అని నిర్ధారణకు వచ్చాడు. వచ్చి చాలా ఏవయ్యా ఆ మాత్రం నాకు తెలియదని అంత తెలివితో కూడా చూస్తున్నావు నువ్వు, ఎంత పిచ్చోళ్ళలో ఉన్నారు అని చెప్పి డబాయించి నీ దారి నువ్వు చూసుకో అని ఆయన కూడా డబాయించాడు. సరే మీ ఇష్టం సార్ అని అన్నాడు. నేను చెప్పాను నేను అని. మీరు ఏది పట్టుకెళ్తే నాకేంటి అన్నాడు. మళ్ళీ ఇంకో ఫర్లాంగ్ వెళ్ళేసరికి నాలుగో దొంగ ఎదురయ్యాడు. వాడేమన్నాడంటే, ఆహాహాహా ఎంత నవ్వు నవ్వాడు అంటే, ఈ ప్రపంచంలో ఇలాంటి పిచ్చోళ్ళు కూడా ఉంటారా? బ్రాహ్మలు కుక్కను తోలుకెళ్ళమేంటి, కుక్కల్ని తీసుకెళ్ళమేంటి అని నవ్వడం మొదలెట్టాడు. ఆ మాత్రం తెలియదండి మీరు బ్రాహ్మలు అయి ఉండి కూడా అది కుక్క మేక అర్థం కాదా? ఇంత తెలివి తక్కువరంటే అండి మీరు అని చెప్తే వీడికి పిచ్చెక్కిపోయింది. వాడు తిరిగిపోయింది. వాడు తిరిగిపోయి ఇంకా అనుకున్నాడు, ఎంతమంది చెప్తూ ఉంటే ఇది మేక ఎలా అవుతుంది, కుక్క కాకపో కుక్క కాబట్టే ఇంతమంది కుక్క కుక్క అంటున్నారు. ఇది మేక అవుతే ఎందుకంటారు, ఒకటి కాతే ఒకడేని అనాలి కదా, అందరూ అదే అంటున్నారు. అయితే వీడికి డౌట్ వచ్చేసింది, నా అభిప్రాయమే తప్పనమాట, నేనేదో అదే నిజం అనుకున్నాను అని చెప్పి, ఎందుకు ఈ కుక్క నేనేం చేసుకుంటాను అని చెప్పి దాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన దాన్ని వదిలేశాడు. ఈడ ఆ మేకని తీసుకుని వెనక్కి వెళ్ళి ఆ నలుగురు దాన్ని పంచుకున్నారు. ఇక్కడ కథ యొక్క నీతి ఏంటంటే, మేకైనా కూడా నలుగురు కుక్క కుక్క అనగానే చివరికి మేక కుక్క అయిపోయింది. అది మేక కుక్క అని అర్థం కాని స్థితిలో ఎంత తెలివైన బ్రాహ్మణుడైనా తెలివి తక్కువడైపోయాడు. 10 మంది ఏది అంటే అదే నిజమేమో అనేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మన సొసైటీలో పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు సొసైటీ గురించి చెప్పట్లేదు నేను, మీ గురించి చెప్తున్నాను. ఆ బ్రాహ్మణులాగే మీరు ఆనాపాన సతి శ్వాసమే ధ్యాసే సత్యము, ఇదే అసలైన జ్ఞానము, ఇదే దీనివల్లే లాభాలు వస్తాయి, ఇంకెంతకన్నా దేనివల్ల లాభం రాదు, మిగతావన్నీ అసత్యాలు, దానివల్ల ఏమి ఉపయోగం లేదు అని మీరంతా వింటూ దాన్నే చెప్తూ ఉంటే వెళ్ళి మీరు ఎక్కడికి వెళ్ళకపోతే అది కరెక్ట్ కరెక్ట్ మీదే ఉంటారు. కానీ వెళ్ళి చెప్తూ ఉంటే అక్కడ రివర్స్ రివర్స్ వస్తున్నాయి. మీకే డౌట్ వస్తుంది, అరే ఆ ఊళ్ళో వెళ్తే ఎలాగంటున్నారు, ఈ ఊళ్ళో వెళ్తే ఎలాగంటున్నారు, ఇక్కడ చూస్తే ఎలాగంటున్నారు, ఇంతకీ నేను చెప్పేది కరెక్టా? మా రాఘవరావు గారికే తెలియదేమో ఈ విషయం అని సందేహించే స్థాయికి వచ్చేసింది. అంచేత
మనం కూడా మ్యూజిక్ పెట్టుకుని చేసుకుంటేనే మంచిదేమో అన్నది ఒకటి. ఒకవేళ వెళ్ళినా ఈ గొడవ ఎత్తడం మానేసి ఇంకేదో చెప్పుకుంటే వదిలిపోద్ది అనేటువంటి అభిప్రాయం కూడా మీలో కొంతమంది కలిగితే కలగచ్చు. అటువంటి అభిప్రాయం కలగకుండా సత్యాన్ని అనుసరిస్తున్న మీరు ఏమైనా సరే మనము అనుసరించేది సత్యము. ఆ బ్రాహ్మడు తెలివి తక్కువ బ్రాహ్మణుల మనం కాకుండా ఎంతమంది ఏమనుకున్నా మనం తెలుసుకున్నది సత్యము అన్న దృఢమైన అభిప్రాయంతో మనం వెళ్ళినట్లయితే మన జన్మ ధన్యం చేసుకుంటాం, సార్థకం చేసుకుంటాం. ఇటువంటి వాతావరణంలో మనం సత్యాన్ని అనుసరించడం అంటే ఆషామాషి కాదు. అంచేత ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. మీలో ఉన్న సందేహాలన్నీ తొలగించుకోండి. మనం పట్టుకున్నది సత్యం. పత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. సత్యమేవ జయితే. ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది. అసత్యం అపజయం పాలవుతుంది. ఆత్మే సత్యము. సృష్టిలో ఉన్నదే సత్యము. సత్యం నుంచే అన్ని ఏర్పడినాయి. అసత్యం ఆకర్షణగా ఉంటుంది. ఉండేది సత్యము. ఉండేదాన్ని పట్టుకోవాలి. సత్యాన్ని పట్టుకున్నవాడే దుఃఖంలోంచి బయటపడతాడు, జ్ఞానవంతుడవుతాడు. సత్యాన్ని ఆశ్రయించకపోతే అజ్ఞానంలోనే ఉంటాడు. అజ్ఞానంలో ఉన్నవాడు దుఃఖంలోనే పడతాడు. ఆ దుఃఖంలోంచి బయటపడడానికే మనం ప్రయత్నం చేస్తున్నాం. మనకు అదృష్టం కొద్దీ పత్రి గారు లాంటి వారు పరిచయం అయ్యారు. మరి ఆయన పరిచయం అయ్యి ఈ సత్యాన్ని మనకి చెప్పడం వల్ల మనం దాన్ని అనుసరిస్తూ ప్రాక్టికల్గా మన దుఃఖాలను తొలగించుకుని ఎన్ని సమస్యలున్నా ఎన్నున్నా మనం వాటిని లెక్క చేయకుండా ఆనందంగా జీవిస్తున్నాం. కానీ సమాజం చూస్తే విరుద్ధంగా ఉంది. ఇటువంటి పరిస్థితిలో సత్యంలో కొనసాగడం అంటే ఆషామాషి కాదు. కోట్ల మందిలో మనం కొద్ది మంది. అందుకే మిమ్మల్ని అందరినీ డైమండ్స్ 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 అంట. ఏ మారుమూలకి వెళ్ళి చూడండి. నేను ఏదో నార్త్ వెళ్తే కోపం అక్కడ ఎవరికి తెలియదు కాబట్టి అది అనుకున్నాను అనుకున్నా. ఇటు కర్ణాటక వెళ్తే అక్కడ తెలియదు కాబట్టి అనుకున్నా. మన ఆంధ్రాలోనే మన చుట్టూ ఉన్న జిల్లాల్లోనే ఊళ్ళలోనే అన్ని చోట్ల అదే. ఏమంటారు? యజ్ఞాల్లో మ్యూజిక్ పెట్టే చేస్తున్నారు కదా అంటారు. పిఎంసీలో గైడింగ్ అది వేస్తున్నారు కదా అంటారు, చేస్తున్నారు కదా అంటారు. ఏం చెప్పాలో అర్థం కాదు.
ఇప్పుడు ఎలా తయారైందంటే మీరేమో మేము రాఘవరావు గారి శిష్యులము అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు. మీరు చెప్పారనుకోండి, అప్పుడు వాళ్ళేమనుకుంటారు, ఓహో, వీళ్ళు రాఘవరావు గారి శిష్యులు, అందుకే మ్యూజిక్ వద్దంటున్నారు అనే పరిస్థితి వచ్చింది. కానీ ఒకటే చెప్తున్నా, ఎవడు ఏమనుకోనివ్వండి, ఏం చెప్పనివ్వండి, మనం పట్టుకున్నది సత్యము. ఎన్నో కోణాల నుంచి, ఎన్నో రకాలుగా, ఎన్నో ఉదాహరణలతో మనం చెప్పుకున్నాం. ఆత్మ తప్ప సృష్టిలో ఏది శాశ్వతం కాదు. ఆత్మనే మనం ఆశ్రయించాం. మనము ఆత్మలమే. సృష్టిలో ఉండేది ఆత్మే. గొప్ప గొప్ప వాళ్ళు చెప్పింది అదే. రమణ మహర్షి చెప్పింది అదే. నిన్ను నువ్వు తెలుసుకో, ఆత్మైన నిన్ను నువ్వు తెలుసుకో. అలా ప్రతి ఒక్కళ్ళు చెప్పింది అదే, గొప్ప గొప్ప వాళ్ళు. మరి ఎందుకు ఇలాగ వచ్చింది? ఎందుకు ఇలా వస్తుంది అంటే, ఇది సృష్టిలో సహజం అండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ ఎంత ఉంటుందో సృష్టిలో, నెగిటివ్ కూడా దానికంటే ఎక్కువగానే ఉంటుంది. ఆ నెగిటివ్ ని లెక్క చేయకుండా మనం పాజిటివ్ లో ప్రయాణం చేయగలిగిన వాడు చాలా గొప్పవాడు. ఆ నెగిటివ్ లో కొట్టుకెళ్ళిపోతే నష్టపోయేది మీరే. మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తవలసి వస్తుందో. ఖచ్చితంగా మార్పు వస్తుంది. మంచి రోజులు వస్తాయి. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు. శ్వాస మీద ధ్యాస యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారు. ఆ శ్వాస మీద ధ్యాస పట్టుకుని బుద్ధుడు ప్రపంచమంతా వ్యాపించాడు. అదే శ్వాస మీద ధ్యాస తోటే పత్రి గారు ఎంతో గొప్పవాడయ్యాడు ప్రపంచవ్యాప్తంగా. ఇది లాక్డౌన్ టైంలో నుంచి మొదలైంది. ఈ గైడింగ్లు, మ్యూజిక్లు ఇయే కరెక్ట్ అని. అది పత్రి గారు చేయించారు అన్నదానికి నేను ఎన్నోసార్లు చెప్పాను నేను. మీరు ఆ వీడియోలన్నీ మళ్ళా మళ్ళా ఒకటి కాదు, ఒకటికి 10 సార్లు వినాలి. ఎవరైతే బయటికి వెళ్ళి క్లాసులు చెప్తున్నారో వాళ్ళంతా ఒకటికి 10 సార్లు వినాలి. గొప్పవాళ్ళు చెప్పింది చెయ్యాలి, చేసింది చేయకూడదు. షిరిడి బాబా ఎగ్జాంపుల్ చెప్తున్నా. గురువు గారు శిష్యులు గురించి చెప్తున్నా. ఇలా ఎన్నో విషయాలు నేను బోధిస్తున్నాను. అవన్నీ మీరు ఒకటికి 10 సార్లు వినాలి, ఆ వీడియోలన్నీ కూడా. నేను వెళ్ళిన ప్రతి కాడ కూడా చెప్తున్నాను నేను. మరి ఎందుకు పత్రిక గారు చెప్పారు? ఏయో కారణం ఉంటుంది. ఏ కారణం లేకుండా ఆయన చేయించారు. మనం అంటే భీమవరంలో ఎంతో డిసిప్లిన్ గా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి పర్వాలేదు. మరి పత్రి గారు పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు కొత్త వాళ్ళు ఎంతో మంది వస్తారు. వాళ్ళకి ఎలా డిసిప్లిన్ గా కూర్చోవాలి చేయాలి తెలీదు. ఆ డిస్టర్బెన్స్ లో ధ్యానంలో కూర్చోవడం అంటే కష్టమైన పని. చేత వాళ్ళని ఒక గంట కూర్చోబెట్టడం కోసం కొత్త వాళ్ళని కానీ అక్కడ చేస్తే చేయించవచ్చు. అది పట్టుకుని మనం ఇంటికాడ ఎవరికి వాడు మ్యూజిక్ పెట్టుకుని చేసుకుంటే అంతకన్నా తెలివి తక్కువతనం ఏమీ లేదు. ఇక్కడ ధ్యానం చేయడమే ప్రధానం కాదు. ధ్యానం ద్వారా మనం ఏం సంపాదించుకోవాలి, ఏ స్థాయికి ఎదగాలి, ఇవన్నీ ఆలోచించండి. సరైన ధ్యానం చేయకపోతే శక్తి రాదు. శక్తి రాకపోతే గుణం మారదు. గుణం మారకపోతే
బుద్ధి వికసించదు. బుద్ధి వికసించకపోతే జ్ఞానం ఉదయించదు. జ్ఞానం ఉదయించకపోతే కర్మలు రహితం కావు. కర్మలు రహితం కాకపోతే జన్మలు లేని స్థితి నీకు రాదు. నీ జీవిత లక్ష్యం నువ్వు సాధించలేవు. ఇట్లా ఎన్ని చెప్తున్నా అర్థం చేసుకోవట్లేదు. ఎన్ని మనం అర్థం చేసుకున్నాము, దీన్నే అనుసరిస్తున్నాం మనం. చేత తెలివి తక్కువ బ్రాహ్మణుడు ఆ దొంగల మాటని మేకను వదిలేసినట్టు మనం సత్యాన్ని వదలకూడదు. ఒకడు కాదు, 100 మంది కాదు, 1000 మంది వచ్చి మ్యూజిక్కే కరెక్టు, మ్యూజిక్కే కరెక్టు అని ఎంత చెప్పినా మనం సత్యాన్ని వదలకూడదు. ఈ విషయం మీకు ఈరోజు చెప్పడం కోసమే నేను ఈ విషయం మీకు చెప్పడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రవి. సరే.